కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పడం సరికాదని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి అన్నారు. కర్నూలు కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కేదార్ ఈశ్వరయ్యకు చెందిన 8 కోట్ల రూపాయల భూమిని కేవలం 10 లక్షల రూపాయలకు కాటసాని అనుచరులు తీసుకోవాలని చూశారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ వివాదం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితుడికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని, పోలీసులు ఎవరి పక్షంలో ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. 29వ వార్డు తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకోవాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఓ మంచి అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో అమలు అవుతుందని, అలాంటి పోలీసులపై కాటసాని మాట్లాడడం సరికాదన్నారు. అతన్ని బ్లాక్ చేయడం జరిగింది. ఇంకో 2 ఎకరాలను కూడా ఇంకో ఆ విషయం తెలుసుకున్న కేదార్ ఈశ్వరయ్య పోర్టురాన్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వగా, పోర్టురాన్ పిఎస్ సమక్షంలో నా దగ్గర ఎంటీ ప్రామిసర్ నోట్లు కానీ ఎంటీ బాండ్లు కానీ లేవని చెప్పేసి అతను రాసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నా ఇన్వాల్వ్మెంట్, వాస్తవంగా నాకు కేదార్ ఈశ్వరయ్య ఎలాంటి బాకీ లేడు. వెంకటరమణయ్య వేయాల్సిన బాకీని నాతో 55 లక్షలు అసలు, 20 లక్షలు వడ్డీ, 75 లక్షలకు నాతో కేసు వేయించడం జరిగింది. దాని తర్వాత కేదార్ ఈశ్వరయ్య గారికి పోలీసు వారు కంప్లైంట్, ఎన్నిసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసు వారు కంప్లైంట్కి తీసుకోవడానికి పోగా, నెక్స్ట్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్లో 2022లో పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుంటే కోర్టు ద్వారా పోర్టురాన్ పిఎస్కు న్యాయం చేయండి అని ఒక కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత దీంట్లో ముద్దాయిలం వచ్చేసి నంబర్ 1 బి వెంకటరమణయ్య, A2 వచ్చేసి టీవీ రమణ, A3 నేను, A4 వచ్చేసి పోచ ప్రవీణ్ రెడ్డి, A5 గుంటూరు జోష్న. ఇది మోసం జరుగుతుందని తెలిసి నేను డ్రాప్ అయినాను. ఈవెన్ నేను ఆ రోజు నిజం చెప్తానని చెప్పేసి నా మీద ఎఫ్ఐఆర్ అయినది నాకే తెలియకుండా, కేసును ఎలాంటి ఎంక్వైరీ లేకుండా క్లోజ్ చేసినారు. నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా తీసుకున్నాను. మాట్లాడతా ఒక నిమిషం, 1 by 1 మాట్లాడతాను. తర్వాత నేను దీంట్లో అప్రూవల్ మారిన, దాదాపు 8 కోట్ల ప్రాపర్టీని 10 లక్షలు కొట్టేసినారు కదా అందరు కలిసి. దాంట్లో నేను అప్రూవల్ మారిన అనే ఉద్దేశంతో నా మీద 2024 10వ నెలలో అటెంప్ట్ చేసినారు అందరు కలిసి, ప్రత్యర్థులు అందరు కలిసి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అది జరగకముందే మొన్న ఉగాది పండుగ రోజు నా తమ్ముడి చంపాన్ రాయి నా కొడుకులు కేసు పెడతారని అది అప్లై చేసినారు. వాళ్ళు ఒకసారి 2 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీపైనే అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. తెలుగుదేశం వాళ్ళకే అన్యాయం జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? పోలీసు వాళ్ళు మా మాట వింటున్నారా? దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. పోలీసు వాళ్ళే కనుక మాకు అనుకూలంగా ఉంటే మీకు మా పైన దాడులు చేసే దమ్ము ఉంటుందా? మీకు అంత ధైర్యం ఉంటుందా? రెండో విషయం, ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, 4th టౌన్ సిఐ గారిని కార్నర్ చేసి మాట్లాడడం జరిగింది. మీరు పచ్చ చొక్కా వేసుకోండి అని చెప్పి. నేను ఏ రోజు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టేవాడిని కాదు. గత 10 నెలలుగా, అంటే నా కాలనీలో వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి, లేకపోతే మిగిలిన వాళ్ళ సమస్యల కోసం అయితేనేమి పోలీస్ స్టేషన్లోకి తరచుగా పోతూ ఉంటాను. ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట విన్నాను, కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉండదు అని చెప్పారు. కానీ ఈరోజు 4th టౌన్ సిఐ గారిని చూసిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే 4th టౌన్లోనే ఉంటుందన్న విషయం నాకు కనిపిస్తుంది. ఈరోజు